అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే మార్నింగ్ 6కే త్రాక్ష లేసాడు. కాసేపు ఆడుకొని ఫీడింగ్ తీసుకొని తర్వాత పడుకున్నాడు. నేను హెడ్ బాత్ చేసి టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి త్రాక్షని ఫ్రెష్ అప్ చేయాలి. బయట చాలా చలిగా ఉంది, అందుకే త్రాక్షని తీసుకెళ్ళలేదు. త్రయాక్ష్, అమ్మ గుడికి పోయేసి వస్తుంది, ఉంటావా కొంతసేపు? బాయ్ నానా, బాయ్. ఈరోజు సండే మార్కెట్లో ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇలాగో టెంపుల్కి వెళ్తున్నా కదా, తీసుకున్నాను. చాలా బాగున్నాయి. టెంపుల్ ఓపెన్లోనే ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా సండే క్లోజ్లో ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అందుకు ఓపెన్లో ఉన్నట్టుంది. ఇక్కడ శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకే టెంపుల్లోనే ఉంటారనమాట. దర్శనం బాగా అయ్యిందండి. ఇంకా టెంపుల్ నుంచి రాగానే త్రాష్కి ఆయిల్ మసాజ్ చేద్దామని తీసుకుంటున్నాను. తనకు ఆయిల్ మసాజ్ అంటే చాలా ఇష్టం అండి, బాగా ఎంజాయ్ చేస్తాడు. నెయిల్స్ అయితే బాగా పెరిగిపోయినాయండి, బాగా బరికేసుకుంటున్నాడు. కొంచెం బ్లడ్ కూడా వస్తుంది అక్కడక్కడ. ఇంకా అందుకే ఈరోజు కట్ చేద్దామనేసి మొత్తం నెయిల్స్ అన్నీ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. ఇప్పుడే బాబుకి ఆయిల్ మసాజ్ చేశాను, ఫీడింగ్ ఇచ్చి ఇంకా బాత్ చేయించాలి. ఎంత బాగా చూస్తున్నాడో ఫోన్ కెమెరా వైపు. ఏందో మమ్మీ ఏందో చేస్తుంది అన్నట్లా కదా. త్రయాక్ష్, త్రయాక్ష్ ఏం చేస్తున్నావు? ఇంకా బాత్ చేయించేసానండి. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బాత్ అయిపోయి నుంచి రెడీ చేసేటప్పుడు బాగా ఏడుస్తాడు. అందుకే చుట్టూ బొమ్మలు పెట్టి బొమ్మలతో ఆడించుకుంటూ రెడీ చేయాలి, లేకపోతే బాగా ఏడుస్తాడు. ఇంకా త్రాక్షన్ రెడీ చేసి మమ్మీకి ఇచ్చేసి ఇంకా టిఫిన్ తిందామనేసి వెళ్తున్న దోశలు వేసుకోవడానికి. ఈరోజు టిఫిన్ దోశ అండి. అసలు పగలు పడుకోడు త్రాక్ష సరిగ్గా, నైట్ అయితే బాగా పడుకుంటాడు. ఇంకా త్రాక్ష వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇక్కడ త్రాక్ష నిద్రపుచ్చడానికి ఉయ్యాలుపుతున్నారు కబుర్లు చెప్పుకుంటూ. వెంటనే అండి ఒక 10-15 మినిట్స్ పడుకున్నాడు, వెంటనే లేచేసి ఆడుకుంటున్నాడు. ఇంతనే డే టైంలో. ఇప్పుడు 5 months రన్నింగ్. అందరి పిల్లలు ఇలానే ఉంటారా అండి, నాకు తెలీదు. వీడు మాత్రం డేలో
10 మినిట్స్ పడుకుంటాడు, మళ్ళీ లేచి 1 అవర్ అలా ఆడుకుంటాడు, మళ్ళీ 10 మినిట్స్ పడుకుంటాడు, అలా ఆడుకుంటూనే ఉంటాడు. ఇంకా నైట్ 7 అలా అయినప్పుడు బాగా నిద్రపోతాడు. త్రయాక్ష్ నిద్రపోవాలా నువ్వు ఈరోజు? ఇందాకే ఒక సీరియల్లో ఇట్లా వెళ్ళిపో అని ఆమె సీరియస్గా అంటుందండి వాళ్ళ కూతుర్ని, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. నేను అదే డైలాగ్ చెప్తుంటే నవ్వుతున్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ ఆయిల్ పెడదామనేసి తీసుకొచ్చాను. ఇది క్యాస్టర్ ఆయిల్ అండి, చమురు అంటారు కదా, అది పిల్లలకి బాగా చల్లగా ఉంటుంది అది పెట్టినప్పుడు, హెల్త్కి మంచిదని. ఇంకా ఇదే ప్యూర్ చమురు అనమాట, మిల్లులో దొరుకుతుంది, అది తీసుకొని పెడుతున్నాను ఇక్కడ. మసాజ్ అట్లా ఏం చేయట్లేదు, జస్ట్ అప్లై చేస్తాను. ఆఫ్టర్నూన్ అట్లా అప్లై చేసి మార్నింగ్ మామూలుగా హెడ్ బాత్ చేయిస్తాము, ఈవినింగ్ మామూలు బాడీ బాత్ చేయిస్తాము అంతే. హెడ్ బాత్ ఏం చేయము, రోజులో ఒకసారి హెడ్ బాత్, ఒకసారి నార్మల్ బాత్ అంతే. బాగా చలి ఎక్కువ ఉన్నప్పుడు ఒక పూటే చేయిస్తాము. కథ వింటావా? ఇంకా ఈవినింగ్ బాత్ చేయించిన తర్వాత ఇలా కొద్దిసేపు బొమ్మలతో ఆడిస్తున్నాను. కొంచెం మనం అలా పట్టుకొని సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టినాను అనమాట. కొద్దిసేపు అలా ఆడుకొని ఇంకా బాగా నిద్ర వచ్చేసినప్పుడు నైట్ బాగా నిద్రపోతాడు అనమాట. Back to that time, one good friend was in my life. California seems so far away from me, from me, from me. Made my first album, it came out the same day as Kanye's. I made my best single, came out and felt so great. ఇంకా ఉయ్యాల్లో కొద్దిసేపు ఇలా ఆడుకుంటూ నిద్రపోయాడండి. ఈవినింగ్ 6:30, 7 ఆ టైంకి. మరి నిద్రపోయిన ఒక 10 మినిట్స్కి అలా ఉలిక్కి పడి లేచి ఏడుస్తున్నాడు.
ఇంకా ఏడ్చిన ఇట్లా అప్పుడప్పుడు అంతే టైమ్స్ ఇట్లా నిద్రలో లేచి ఏడుస్తుంటాడు. వెంటనే ఎత్తుకోవాలి, లేకపోతే గట్టిగా ఏడ్చేస్తాడు. ఎత్తుకొని కొద్దిసేపు అలా ఆడించి ఇంకా బెడ్ టైం అయిందని ఇంకా బెడ్ పైన పడుకోబెట్టేసి నిద్రపోయాను. ఇంకా 7:30 నుంచి మార్నింగ్ 6 వరకు బాగా పడుకుంటాడు. మధ్యలో మెలకు వచ్చినప్పుడు నేను ఫీడింగ్ ఇస్తూ ఉంటాను. వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.